హాయ్ స్టూడెంట్స్, రింగ్ థియరీలో 9th వీడియో దగ్గరికి మనం వచ్చేసాం. ఫస్ట్ 8 వీడియోస్ కూడా ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ చాప్టర్. అది 9th వీడియో నుంచి యూనిట్ ఏమో అదే ఫస్ట్ యూనిటే, బట్ ఇవన్నీ కూడా సెకండ్ చాప్టర్లో ఏముంటాయి? సబ్ రింగ్స్ ఉంటాయి, ఐడియల్స్ ఉంటాయి, కోషెంట్ రింగ్స్ ఉంటాయి, యూక్లిడియన్ రింగ్స్ ఉంటాయి. ఈ 4 టాపిక్స్ కూడా సెకండ్ చాప్టర్లో కవర్ చేస్తాం మనం. సెకండ్ చాప్టర్ ఫస్ట్ చాప్టర్ రెండు కలిపి ఫస్ట్ యూనిట్గా ఉంటుంది మీకు రింగ్ థియరీలో. మీకు ఏం చెప్పాను మీకు? సెకండ్ చాప్టర్లో ఏముంటాయని చెప్పాను? సబ్ రింగ్స్ ఉంటాయి, ఐడియల్స్ ఉంటాయి, కోషెంట్ రింగ్స్ ఉంటాయి, యూక్లిడియన్ రింగ్స్ ఉంటాయి. మనకి గ్రూప్ థియరీలో ఫస్ట్ చాప్టర్ గ్రూప్ థియరీలో గ్రూప్స్ ఉంటుందమ్మా. సెకండ్ చాప్టర్ ఏముంటుంది? సబ్ గ్రూప్స్ ఉంటుంది. సబ్ గ్రూప్స్ కూడా చాలా వెయిటేజ్ ఉంటుంది గ్రూప్ థియరీలో. కానీ మనకి ఇక్కడ రింగ్ థియరీ విషయానికి వచ్చేటప్పటికి సబ్ రింగ్స్కి పెద్దగా వెయిటేజ్ ఉండదు. సబ్ రింగ్స్ కంటే కూడా ఐడియల్స్ అనే కాన్సెప్ట్ ఉంటుందని చెప్పాను కదా, దానికి మంచి వెయిటేజ్ ఉంటుంది. అసలు ఐడియల్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడి నుంచి టోటల్ కాన్సెప్ట్ అంతా కూడా. అందువల్ల సబ్ రింగ్స్లో పెద్ద డెఫినేషన్ కానీ అదేవిధంగా దానికి సంబంధించిన థియరమ్స్ కానీ పెద్ద ఇంపార్టెంట్ కావు. సో సబ్జెక్ట్ అనేది మనకి సిలబస్లో ఉంది కాబట్టి కొద్దిగా టచ్ చేస్తాను. మనకి మెయిన్ టాపిక్ ఏంటి అంటే ఐడియల్సే. సెకండ్ చాప్టర్ ఏం చెప్పాను? సబ్ రింగ్స్ ఉంటాయి, ఐడియల్స్ ఉంటాయి, కోషెంట్ రింగ్స్ ఉంటాయి, చివరగా యూక్లిడియన్ రింగ్స్ కూడా ఉంటాయి. ఈ 4 టాపిక్స్ కూడా సెకండ్ చాప్టర్ అవుతుంది, బట్ ఫస్ట్ యూనిట్. చూడండి, డెఫినేషన్ చెప్తాను. ఆర్ ప్లస్ డాట్ ఈజ్ ఏ రింగ్. ఒక సబ్సెట్ తీసుకున్నాను, ఎస్ అనేది సబ్సెట్. ప్రస్తుతానికి సబ్సెట్ అవుతుంది, నాన్ ఎంప్టీ సబ్సెట్ అవుతుంది. ఎవరికి? ఆర్కి నాన్ ఎంప్టీ సబ్సెట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎంప్టీ సెట్ రాయకుండా కొన్ని ఎలిమెంట్స్ ఆర్ నుంచి తీసుకొచ్చి ఒక సెట్ కింద తయారు చేసి ఆ సెట్కి నేను పెట్టిన పేరు ఎస్. అంటే ఎస్ ఖచ్చితంగా ఎలిమెంట్స్ ఉండాలి, నాన్ ఎంప్టీ అయి ఉండకూడదు. ఎస్లో ఆ ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఆర్ నుంచే వస్తాయి. అప్పుడు ఎస్ ఏం చెక్ చేశాను? అది కూడా రింగ్ అవుతుందా లేదా అని చెక్ చేశాను విత్ రెస్పెక్ట్ టు ద సేమ్ ఆపరేషన్ ప్లస్ అండ్ డాట్. ఎస్ రింగ్ కావచ్చు, కాకపోవచ్చు. నువ్వు తీసుకున్న ఎలిమెంట్స్ని బట్టి ఉంటుంది రింగ్ అవుతుందా, రింగ్ కావట్లేదా అని. కానీ ఇక్కడ ఎస్ అనేది కూడా రింగ్ అయిపోయింది అనుకోండి. ఏ ఆపరేషన్స్ ఇక్కడ ఆర్లో ఏదైతే ఆపరేషన్స్ చెప్పావో ప్లస్ డాట్, అవే ఆపరేషన్స్ ఇక్కడ కూడా అప్లై చేసావు, అవే ఆపరేషన్స్ని ఇక్కడ కూడా ఉపయోగించుకున్నాం. ఎస్ అనేది ఇక్కడ కూడా ఏమవుతుంది? అది కూడా ఒక ఇండివిజువల్గా రింగ్ అయిపోతుంది. అంటే ఎస్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ రింగ్. తనకు తానుగా అది ఎలా అవుతుంది? రింగ్ అవుతుంది. బట్ ఇది రింగ్ అవుతుంది, ఓకే. దీనికి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఒక వేరే రింగ్ నుంచి తీసుకొచ్చారు. ఈ సెట్ ఇప్పుడు ఆర్కి సబ్సెట్ కూడా అవుతున్నట్టేగా ముందు. అంటే ఇది ఎస్కి సబ్సెట్ అవుతుంది. ఎస్ తనకు తానుగా ఏమవుతుంది? రింగ్ అవుతుంది. ఆపరేషన్స్ ఏంటి? ఆర్లో ఏవైతే ఆపరేషన్స్ ఉన్నావో అవే ఆపరేషన్స్ వాడాం కాబట్టి వాడాలి కూడా. సో అప్పుడు ఎస్ని ఆర్కి ఏమంటామంటే సబ్ రింగ్ అంటాం. మీరు గ్రూప్ థియరీలో కూడా అలానే చెప్పుకుంటారు. మీకు సబ్ గ్రూప్ సేమ్ ఇదే కాన్సెప్ట్లో చెప్తారు. ఆర్ అనేది రింగ్ అయింది, ఎస్ అనేది నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్. దెన్ ఎస్ ఈజ్ కాల్డ్ ఏ సబ్ రింగ్ ఇఫ్. అంటే ఎస్ని సబ్ రింగ్ అనాలంటే ఎస్ అనేది తనకు తానుగా ముందు రింగ్ అవ్వాలి. ఎస్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ రింగ్ విత్ రెస్పెక్ట్ టు ద ఆపరేషన్స్ ప్లస్ అండ్ డాట్ ఇన్ ఆర్. ఆర్లో ఏవైతే ఆపరేషన్స్ ఉన్నాయో అవే ఆపరేషన్స్తో ఎస్ అనేది కూడా రింగ్ అయి ఉంటే అప్పుడు ఆ రింగ్ని ఆర్కి ఏమంటామంటే సబ్ రింగ్ అంటారు. ఒక చిన్న థియరం కూడా చెప్తాను దీంట్లో. ఈ థియరంని సబ్ రింగ్ టెస్ట్ థియరం అని అంటారు. అంటే నేమ్డ్ థియరం. ఆ థియరం పేరు ఏంటంటే సబ్ రింగ్ టెస్ట్.
బ్రాకెట్లో రాశాను. అంటే నేమ్డ్ థియరం అంటే మరీ హైలైట్ చేయనక్కర్లేదు, జస్ట్ సబ్రింగ్ టెస్ట్ అంటాం అంతే మనం. ఈ థియరం ఏంటి అంటే R plus dot is a ring and S is a non-empty subset of R, then S is a subring of R if and only if A comma B belongs to S, that implies A minus B belongs to S, comma AB belongs to S. అంటే ఇక్కడ ఎందుకు ఆగవలసి వచ్చిందంటే కొన్ని సందర్భాల్లో ఫస్ట్ సెకండ్ కింద ఇస్తూ ఉంటాడు, ఇక్కడ మొత్తం కలిపి చెప్పాను అంతే. అంటే ఎలా చెప్తాడంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అని ఫస్ట్ కండిషన్ కింద చెప్తాడమ్మా, ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ అని. సెకండ్ కండిషన్ ఏమని అడుగుతాడంటే ఏబి బిలాంగ్స్ టు ఎస్ ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ అని చెప్పాలి. రెండు ఒకటే కదా. అంటే వాడు స్పెసిఫిక్గా ఇది ఫస్ట్ కండిషన్ ఇది సెకండ్ కండిషన్ అని ఇస్తాడు, ఇక్కడ అలా ఇవ్వకుండా ఓవరాల్గా ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ అని తీసేసుకొని ఈ టూ వాల్యూస్ కూడా ఎస్లో ఉన్నాయని చెప్తే సరిపోతుంది. రెండు ఒకటే, అలా అడిగినా ఇలా అడిగినా కూడా అదే ప్రూఫ్ ఉంటుంది. ఇది తీసేస్తున్నాను. ఇది అసలు రింగ్ అంటే ఏంటి? రింగ్ డెఫినేషన్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఈజ్ ఏ రింగ్ ఇఫ్. రింగ్ అవ్వాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటమ్మా, ఎస్ ప్లస్ అనేది ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి. సెకండ్, ఎస్ డాట్ అనేది సెమీ అవ్వాలి. థర్డ్, డిస్ట్రిబ్యూటివ్ లాస్ కూడా ఉండాలి. ఈ అన్ని కండిషన్లు కూడా జరిగితే అప్పుడు ఎస్ అనేది రింగ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు సమ్ ఆపరేషన్స్. అంటే నేను దీని గురించి పాయింట్ ఆఫ్లో చెప్పట్లేదు, సబ్ రింగ్ అని పాయింట్ ఆఫ్లో చెప్పట్లేదు. జనరల్గా రింగ్ అంటే అవే కదా మా డెఫినేషన్. ఇక్కడ ఆపరేషన్స్ ఏం తీసుకున్నాం, ప్లస్ అనేది డాట్ అనేది, ఎస్ ప్లస్ అనేది ఎబిలియన్ అవ్వాలి, ఎస్ డాట్ అనేది సెమీ అవ్వాలి, డిస్ట్రిబ్యూటివ్ లాస్ కూడా ఉంటే అవన్నీ కూడా జరిగితే ఎస్ని ఏమని చెప్తామంటే రింగ్ అని చెప్తారు. అది ప్రక్కనట్టే పెట్టండి. మరొకటి, ఒక మెయిన్ సెట్ ఉంది. మెయిన్ సెట్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కౌంటర్ ఎగ్జాంపుల్ చెప్తాను, బాగా అర్థమవుతుంది. Z ఈక్వల్ టు అండ్ సో ఆన్ -3 -2 -1 0 1 2 3 4 అండ్ సో ఆన్. జాగ్రత్తగా చూడమ్మా. అంటే దీనికి సంబంధించింది అని డైరెక్ట్గా చెప్పలేను, కానీ ఈ థియరంలోనే కాకుండా నంబర్ ఆఫ్ థియరమ్స్లో ఈ కాన్సెప్ట్ వాడతాం. ఈ పేపర్లోనే కాకుండా 6th పేపర్లో కూడా ఇదే కాన్సెప్ట్ వాడతాం మనం. చూడండి జాగ్రత్తగా. నేను ఏం చేశానంటే ఒక సెట్ తయారు చేశాను. సెట్ పేరు ఎస్ అని పేరు పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత నేను దీంట్లోంచి కొన్ని ఎలిమెంట్స్ తీసుకొని దీంట్లో అలా పాడేశాను. ఎస్ అనేది సబ్ రింగ్ అవుతుంది, సబ్ గ్రూప్ అవుతుంది, ఇవి కాదు నేనేం చెప్పట్లా, జస్ట్ ఒక సబ్సెట్ మాత్రమే అవుతుంది. ఎలిమెంట్స్ ఉన్నాయి దాంట్లో. ఇలా తీసుకొని ఇలా పాడేస్తున్నప్పుడు ఏమొచ్చినాయి అంటే 1 వచ్చింది, 3 వచ్చింది, 4 వచ్చింది, ఇంకా ఒక -20 వచ్చింది, 200 వచ్చింది, నెక్స్ట్ ఒక 5 వచ్చింది. అట్లా వచ్చాయనుకోండి. అలా రావచ్చు కదా. అలా రాకుండా ఉండాలని ఏం లేదు. సబ్సెట్ అంటే ఏవైనా తీసుకోవచ్చు. నేను అట్లా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీంట్లో 3 తీసుకున్నానమ్మా. 4 కూడా సెలెక్ట్ చేసుకోండి, లేదా 5 సెలెక్ట్ చేసుకోండి, ఏదో ఒకటి. 4 సెలెక్ట్ చేస్తాను. రెండింటిని మల్టిప్లై చేస్తున్నాను. అవే నెంబర్స్ ఇక్కడ కూడా మాట్లాడుతున్నాను. 3ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నానో అదే నెంబరు ఇందులో కూడా ఉంటుంది కదా, వాడే కదా వీడికి ఇచ్చింది, కాబట్టి 3 ఇక్కడ సెలెక్ట్ చేశాను. ఇక్కడమ్మా
4 ఇక్కడ కూడా సెలెక్ట్ చేశాను. దీని రిజల్ట్ కాలిక్యులేట్ చేస్తే 12 వచ్చింది. దీని రిజల్ట్ కాలిక్యులేట్ చేస్తే 12 వచ్చింది. 12 ఈ సెట్లో ఉంటుంది, తర్వాత వస్తుంది కదా. బట్ ఇక్కడ 12 అనేది ఈ సెట్లో ఉండదు. అంటే నువ్వు ఒక మెయిన్ సెట్కి సబ్సెట్ తయారు చేస్తున్నప్పుడు మెయిన్ సెట్ అని చెప్తున్నాను, అది గ్రూప్ అవుతుందా రింగ్ అవుతుందా అని చెప్పట్లేదు. గ్రూప్ అవ్వచ్చు, రింగ్ అవ్వచ్చు, నేను సెట్ కింద మాట్లాడుతున్నాను. మెయిన్ సెట్ నుంచి ఒక సబ్సెట్ తయారు చేస్తున్నప్పుడు నువ్వు ఇక్కడ 2 ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేసుకొని ఏదైనా ఒక ఆపరేషన్ చేసావనుకో, ఆపరేషన్కి సంబంధించిన రిజల్ట్ తిరిగి సెట్లో ఉండాలని లేదు ఇక్కడ. బట్ అదే ఆపరేషన్ ఇక్కడ చేసినప్పుడు సెట్లో ఉంది. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుందమ్మా. ఇప్పుడు నేను ఇది రింగ్ అని తీసుకున్నాను. రింగ్లో సెకండ్ మెయిన్ ప్రాపర్టీ ఏంటి? ఆర్. ఇది జెడ్ గురించి మాట్లాడుతున్నాను కదా, పోనీ నేను ఆర్ అనేది తీసుకున్నాను. దిస్ ఈజ్ ఆర్. ఆర్ డాట్ అనేది సెమీ గ్రూప్ కదా. సెమీ గ్రూప్ అంటే ఏంటి? దీంట్లోంచి 2 ఎలిమెంట్స్ తీసుకుంటే వాటి మల్టిప్లికేషన్ కూడా ఇదే సెట్లో ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఆర్ జెడ్ అనేది అంటే ఆర్ అంటే జెడ్ అనేది రింగ్ అవుతుంది కదా. మనకి రింగ్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్గా జెడ్ ప్లస్ డాట్ చెప్తారు. ప్రస్తుతానికి ఇప్పుడు నేను జెడ్ అనేది సెట్ అని వదిలేట్లా. జెడ్ అనేది ఏమవుతుందంటే రింగ్ కూడా అవుతుంది. జెడ్ అనేది రింగ్ అవుతుందని తెలుసు. రింగ్లో ఉన్న ఈ సెకండ్ మెయిన్ ప్రాపర్టీలో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? డాట్ ఈజ్ బైండరీ ఆపరేషన్. బైండరీ అంటే ఏంటి? ఈ రింగ్లో నువ్వు ఏ 2 ఎలిమెంట్స్ తీసుకున్నా వాటి మల్టిప్లికేషన్ ఇందులోనే ఉంటుంది. అది కన్ఫామ్, అది మనకు తెలుసు. అలానే 2 into 3 తీసుకున్న 6 ఉంటుంది, 3 into 4 తీసుకున్న 6 ఉంటుంది, 1 into 4 తీసుకున్న 4 అక్కడే ఉంటుంది. నువ్వు ఏ కాంబినేషన్ తీసుకున్నా మల్టిప్లికేషన్ గురించి మాట్లాడుతున్నాను, ఇక్కడే ఉంటుంది. ఆ రింగ్ నుంచి నువ్వు తయారు చేసిన సబ్సెట్ ఎస్ అనేది సబ్సెట్ మాత్రమే. సబ్సెట్ ఎలా వచ్చింది? ఆర్లోంచి, ఇక్కడ ఆర్ అంటే జెడ్ అమ్మ, జెడ్లోంచి కొన్ని ఎలిమెంట్స్ తీసుకొచ్చి అట్లా పాడేసావు. ఏ కండిషన్స్ నువ్వు వెరిఫై చేయాలి, ఏ కండిషన్స్ సాటిస్ఫై చేయక్కర్లేదు. అది బ్లైండ్గా సబ్సెట్ మాత్రమే, ఇంకెటువంటి క్వాలిఫికేషన్ కూడా దానికి లేదు. ఇప్పుడు దీంట్లోంచి 2 ఎలిమెంట్స్ తీసుకున్నావు. అవే ఎలిమెంట్స్ ఇక్కడ కూడా ఉన్నాయి, మర్చిపోవద్దు. ఇక్కడ ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ 2 ఎలిమెంట్స్ని మల్టిప్లై చేసావు, ఇక్కడ అవే 2 ఎలిమెంట్స్ని మల్టిప్లై చేసావు. ఇక్కడ ఏదైతే ఆన్సర్ వస్తుందో ఇక్కడ కూడా అదే ఆన్సర్ వస్తుంది. నెంబర్స్లో ప్లేస్ని బట్టే మారిపోదు కదా మల్టిప్లికేషను. కానీ ఇక్కడ రిజల్ట్ సెట్లో లేదు, ఇక్కడ రిజల్ట్ సెట్లో ఉంది. క్లియరా? అక్కడ మీకు నేను చెప్తున్న పాయింట్. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి అంటే, సెట్లో నువ్వు ఒక ఆపరేషన్ అప్లై చేసి రిజల్ట్ సెట్లో ఉందా లేదా అని చెక్ చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవుతూ ఉంటుంది. సెట్లో ఇక్కడ లేదు కానీ సెట్లో ఇక్కడ ఉంది. అంటే ఒక ఎలిమెంట్, ఉదాహరణకి క్లోజర్ ప్రాపర్టీ ఉంది, ఐడెంటిటీ ఉంది, ఇన్వర్స్ ఉంది. ఇలా ఈ ప్రాపర్టీస్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి తెలుసా? క్లోజర్ రిజల్ట్ సెట్లో ఉందా లేదా చూసుకోవాలి, ఐడెంటిటీ ఎలిమెంట్ సెట్లో ఉందా లేదా చూసుకోవాలి, ఇన్వర్స్ సెట్లో ఉందా లేదా చూసుకోవాలి. వీటికి ఉన్న ఒక మైనస్ ఏంటంటే ఇవన్నీ కూడా సెట్స్లో ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి. ఇప్పుడు చూడండి, నేను క్లోజర్ ప్రాపర్టీ చెక్ చేశాను, సెట్లో లేదు. మరి ఇక్కడ అది రింగ్ కాబట్టి సెట్లో ఉంది. అంటే క్లోజర్ ప్రాపర్టీ సబ్సెట్లో ఫెయిల్ అవుతాయి, మెయిన్ సెట్లో జరుగుతాయి. ఐడెంటిటీ సబ్సెట్లో ఫెయిల్ అవ్వచ్చు, మెయిన్ సెట్లో మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది, అది రింగ్ కాబట్టి. ఇన్వర్స్ ఇక్కడ ఫెయిల్ అవ్వచ్చు, మెయిన్ అనేది రింగ్ కాబట్టి అక్కడ జరుగుతుంది. విత్ రెస్పెక్ట్ టు ప్లస్ నేను చెప్తున్నాను. ఇక్కడ క్లోజర్ అంటే ప్లస్ కావచ్చు, డాట్ కావచ్చు. ఇప్పుడు నెక్స్ట్ చెప్పే కాన్సెప్ట్ కూడా వింటే మీకు క్లారిటీ వస్తుంది ఎందుకు చెప్తున్నాను. అదే కాంపిటేటివ్ ప్రాపర్టీ ఉంది, ఏబి ఈక్వల్ టు బిఏ. అదే డిస్ట్రిబ్యూటివ్ లాస్ ఉన్నాయి, ఏ ఇంటూ బి ప్లస్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసీ. అట్లా అసోసియేటివ్ ప్రాపర్టీ ఉంది, ఏ ఇంటూ బీసీ ఈక్వల్ టు ఏబి ఇంటూ సి, లేదా ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇక్కడ వెరిఫికేషన్ జరగదు. ఎల్హెచ్ఎస్ కాలిక్యులేట్ చేస్తావు, ఆర్హెచ్ఎస్ కాలిక్యులేట్ చేస్తావు, రెండు ఈక్వల్ అయితే చాలు. రిజల్ట్ సెట్లో ఉందా లేదా అని వాడు అడగడం, మీరు ఎక్కడ చేయరు, మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఎక్కడ చేయరు. అలా కాంపిటేటివ్ ప్రాపర్టీ ఉంది, ఏబీ ఈక్వల్ టు బిఏ అవ్వాలి తప్పించి వాటి రిజల్ట్ ఏబీ వాల్యూ సెట్లో ఉందా లేదా అనేది ఎక్కడ వెరిఫై చేయం. సిమిలర్లీ డిస్ట్రిబ్యూటివ్ లాస్,
ఎల్హెచ్ఎస్ కాలిక్యులేట్ చేస్తారు, ఆర్హెచ్ఎస్ కాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పింది చూడండి, దీంట్లోంచి 3 ఎలిమెంట్స్ తీసుకొచ్చాను. 3 ఒకటి, 4 ఒకటి, 5 ఒకటి. నేను 3 + 4 + 5 కాలిక్యులేట్ చేస్తాను. అలాగే 3 + 4 + 5 కాలిక్యులేట్ చేస్తాను. 3 + 4 అంటే ఫస్ట్ 7 అవుతుంది. 7 + 5 అంటే 12 అవుతుంది. 12 ఇక్కడ రాశాను. ఇక్కడ 4 + 5 ముందు చేయాలి బ్రాకెట్ కాబట్టి 9 అవుతుంది. 9 + 3 అంటే 12 అవుతుంది. LHS = RHS అవుతుంది. బట్ 12 అనేది సెట్లో లేదు. LHS = RHS అనేది సెట్లో ఉంటుంది ఇక్కడ, బట్ అంటే రిజల్ట్ అనేది దీంట్లో లేదు. అంటే ఈ 3 ఎలిమెంట్స్ దీంట్లో కూడా ఉన్నట్టేగా ఉన్నాయి. ఇలా LHS = RHS అవుతున్నాయి అనే విషయం మీకు తెలిస్తే ఇక్కడ అయినాయి అనుకోండి, ఇక్కడ అసోసియేటివ్ ప్రాపర్టీ ఉంది, ఇక్కడ కాంపిటేటివ్ ప్రాపర్టీ ఉంది, ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ లాస్ ఉన్నాయి. అంటే నువ్వు సెట్లో రిజల్ట్ ఉందా లేదా వెరిఫై చేయక్కర్లేదు. అప్పుడు దీని నుంచి తెచ్చుకున్న ప్రతి సెట్లోని కూడా ఇది LHS = RHS ప్రాపర్టీస్ అయినటువంటి కాంపిటేటివ్ కానీ, అసోసియేటివ్ కానీ, డిస్ట్రిబ్యూటివ్ లాస్ కానీ అన్నీ జరుగుతాయి. ఇప్పుడు నేను చెప్తున్నది మరొకసారి, క్లోజర్ ప్రాపర్టీ, ఐడెంటిటీ ప్రాపర్టీ, ఇన్వర్స్ ప్రాపర్టీలు ఆ విషయాలకు వచ్చేటప్పటికి మీరు ఆ ప్రాపర్టీలు చెప్తున్నప్పుడు వాటికి సంబంధించిన రిజల్ట్స్ కానీ, ఎలిమెంట్స్ కానీ సెట్లో ఉన్నాయా లేదా అని వెరిఫికేషన్ చేయాలి. అంటే మెయిన్ సెట్లో క్లోజర్ ప్రాపర్టీ ఉన్నా దానికి సంబంధించిన సబ్సెట్లో ఉండకపోవచ్చు. అవే ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ కూడా 4 ఉంది. క్లోజర్ ప్రాపర్టీ ఇక్కడ ఉంది, మల్టిప్లికేషన్ సెట్లో ఉంది, ఇక్కడ లేదు, అలా ఫెయిల్ అవుతుంది. బట్ అసోసియేటివ్ ఉందనుకోండి, దీంట్లోంచి 3 ఎలిమెంట్స్ తీసుకోండి, దీంట్లోంచి అవే 3 ఎలిమెంట్స్ తీసుకోండి. అవే 3 ఎలిమెంట్స్ ఉంటే చెప్తున్నాను, అవే 3 ఎలిమెంట్స్ తీసుకున్నారు. ఇక్కడ అసోసియేటివ్ ఉంటుంది కదా, ఇది రింగ్ కాబట్టి అసోసియేటివ్ ఉంటుంది. ఇక్కడ కూడా అసోసియేటివ్ ఉంటుందా లేదా అని చెక్ చేయక్కర్లేదు. కారణం అసోసియేటివ్ రిజల్ట్ సెట్లో ఉండక్కర్లా. ఇక్కడ 3 నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు ఒక 24 వచ్చిందనుకోండి, అవే 3 నెంబర్స్ని ఇక్కడ యాడ్ చేసినా, లేదా వేరే థియరంలో యాడ్ చేసినా, లేకపోతే వేరే సబ్జెక్టులో యాడ్ చేసినా ఆ నెంబర్ మారదుగా. ఆ నెంబర్ సెట్లో ఉందా లేదా అనే విషయం అక్కర్లేదు. తెలుస్తుందా మీకు? నెంబర్ మాత్రం మారదు. కాబట్టి అసోసియేటివ్ ప్రాపర్టీ మెయిన్ సెట్లో జరిగితే అంటే మెయిన్ రింగ్లో జరిగితే, పోనీ మెయిన్ గ్రూప్లో జరిగితే ఎలా అయినా చెప్పచ్చు, వాటికి సంబంధించిన ప్రతి సబ్ గ్రూప్లోని కూడా వాటికి సంబంధించిన ప్రతి సబ్సెట్లోని కూడా జరుగుతాయి. మర్చిపోద్దు. ఎక్కువ చెప్పేసినట్టున్నాం మనం. చూడండి, వాడేమి ఇచ్చాడు? ఎస్ అనేది నాన్ ఎంప్టీ సబ్సెట్ అని ఇచ్చాడు. మీకు ఇంతకుముందు చెప్పినట్టు గుర్తు, ఒక ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ థియరం ఇచ్చినప్పుడు, అంటే ఫార్వర్డ్ పార్ట్, ఎజ్యూమ్ పార్ట్, కాన్వర్స్ పార్ట్, ఇంప్లైస్ ఉంటుంది కదమ్మా, దాని గురించి చెప్తున్నాను. సో ఆ థియరంలో సాధారణంగా దెన్ అనేది ఉంటుంది. దెన్కి ముందున్న పార్ట్ అంతా మనం తీసేసుకోవచ్చు త్రూ అవుట్ ద ప్రాబ్లం ఆర్ థియరం. ఈ థియరం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ కండిషన్ మన దగ్గరే ఉంది. తర్వాత ఏం చేయాలి? ఫస్ట్ పార్ట్ ఏంటి? ఇది సబ్ రింగ్ అని తీసుకుంటాం, సబ్ రింగ్ అని తీసేసుకుంటాం. ఇది అంటే ఎస్ అనేది సబ్ రింగ్ అని తీసుకోవాలి. ఈ 2 వాల్యూస్ కూడా ఎస్లోనే ఉన్నాయని చెప్పాలి. ఫర్ ఆల్ A, B బిలాంగ్స్ టు ఎస్. సెకండ్ పార్ట్ ఏంటి? ఈ కండిషన్స్ ఉన్నాయి అని మనం తీసుకుంటాం, సబ్ రింగ్ అని ప్రూవ్ చేయాలి. సబ్ రింగ్ అని ప్రూవ్ చేయాలి అంటే ఏంటి అర్థం? రింగ్ అనే ప్రూవ్ చేయాలి. రింగ్ అంటే ఏమని ప్రూవ్ చేయాలి? ఈ 3 ప్రాపర్టీస్ చెప్తే సరిపోతుంది. ప్రూవ్ చూడండి. let R plus dot be a ring, let S be a non-empty subset of R. First part amma assume part. Assume that S is a subring of R. ఫస్ట్ పార్ట్ చూడండి. ఫస్ట్ పార్ట్ తీసేసుకున్నాను, ఎజ్యూమ్ చేసుకున్నాను. ఇది ప్రూవ్ చేయాలి. ఏం ప్రూవ్ చేయాలి? 2 ఎలిమెంట్స్ తీసుకో. A, B బిలాంగ్స్ టు ఎస్ తీసుకున్నాం. ఏం ప్రూవ్ చేయాలి? A - B బిలాంగ్స్ టు ఎస్ అని చెప్పాలి.
ఏబీ బిలాంగ్స్ టు ఎస్ రెండూ చెప్పాలి. చూడండి ఇక్కడ నేను చెప్తున్నాను, ప్రస్తుతానికి నీ దగ్గర ఉన్న కండిషన్ సబ్ రింగ్ కండిషన్ ఉంది. సబ్ రింగ్ అంటే ఎస్ అనేది రింగ్ అవుతున్నట్టేగా. రింగ్ అవుతుంది అంటే ఈ అన్ని ప్రాపర్టీస్ నీ దగ్గరే ఉన్నాయి. చూడండి చెప్తున్నాను ఫస్ట్ క్లియర్లీ. A comma B belongs to S and S is a subring. That implies AB belongs to S since dot is binary in S. చూడండి ఇందులో ఫస్ట్ ప్రాపర్టీ చెప్తున్నాను. అందులో ఫస్ట్ ప్రాపర్టీయే కదా క్లోజర్ అంటే. నువ్వు 2 ఎలిమెంట్స్ ఎస్లో తీసుకుంటే ఎస్ అనేది సబ్ రింగ్ కాబట్టి వాటి మల్టిప్లికేషన్ కూడా ఎస్లోనే ఉంటుంది. అది మనం అందులో ప్రూవ్ చేయవలసింది ఏమీ లేదు. సెకండ్ అది మాత్రం ప్రూవ్ చేయాలి. సెకండ్ చూడండి ఏంటి, బి బిలాంగ్స్ టు ఎస్. దట్ ఇంప్లైస్ ఎస్ అనేది సబ్ రింగ్ కదమ్మా. సబ్ రింగ్లో ఇన్వర్స్ ప్రాపర్టీ ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్. అంటే బి అనేది ఎస్లో ఉంటే మైనస్ బి కూడా ఎస్లోనే ఉంటుంది. సిన్స్ ఏంటది, ప్లస్ ఈజ్ ఇన్వర్స్ ఇన్ ఎస్. ప్రతి ఎలిమెంట్కి కూడా ఎడిటివ్ ఇన్వర్స్ ఉంటుంది. 2 తీసుకుంటే -2, 3 తీసుకుంటే -3. కారణం ఎస్ అనేది సబ్ రింగ్ అవుతుంది అంటే రింగ్ అవుతుంది అంటే గ్రూప్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు ప్లస్, కాబట్టి ఇన్వర్స్ ప్రాపర్టీ అప్లై చేస్తాం. ఇప్పుడు ఎన్ని వచ్చాయి ఎలిమెంట్స్ నీకు, దేర్ ఫోర్ ఏ వచ్చింది, బి కూడా ఉంది, నాకు అవసరం లేదు రాయట్లా. -బి కూడా ఉంది కదా రాసాను, బిలాంగ్స్ టు ఎస్. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి, ఎబిలియన్ గ్రూప్ కదా. ఎబిలియన్ గ్రూప్లో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి, బైనరీ ఆపరేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్. అంటే ఏం చెప్తుంది, నీకు ఏవైనా 2 ఎలిమెంట్స్ ఎస్లో ఉంటే వాటిని యాడ్ చేసాయి. వాటిని యాడ్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్ కూడా అదే సెట్లో ఉంటుంది. యాడ్ చేస్తున్నాను. దట్ ఇంప్లైస్ ఏ ప్లస్ -b బిలాంగ్స్ టు ఎస్. ఎందువల్లమ్మా, ప్లస్ ఈజ్ బైనరీ ఆపరేషన్ ఇన్ ఎస్. ఇదేమో డాట్ ఈజ్ బైనరీ ఆపరేషన్, ఇది ప్లస్ ఈజ్ బైనరీ ఆపరేషన్. దట్ ఇంప్లైస్ ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి ఏ -b బిలాంగ్స్ టు ఎస్. ఏబి బిలాంగ్స్ టు ఎస్ అని చెప్పావు, బైనరీ ఆపరేషన్ వాడావు రింగ్లో. ఏ -b కూడా బిలాంగ్స్ టు ఎస్ అని చెప్పావు, బైనరీ ఆపరేషన్ వాడావు, ఇన్వర్స్ ఆపరేషన్ కూడా వాడావు విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్. ఫస్ట్ పార్ట్ ఏమో విత్ రెస్పెక్ట్ టు డాట్ వాడేసావు, సెకండ్ పార్ట్ ఏమో విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ వాడవలసి వచ్చింది. ఏదైనా వాడుకోవచ్చు, ఎస్ అనేది సబ్ రింగ్ కాబట్టి. అంతే, ఫస్ట్ పార్ట్ ఈజీగానే ఉంటుందమ్మా. అంటే ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ అనేది నువ్వు తీసుకున్నావు, బైనరీ ఆపరేషన్ నుంచి ఏబి బిలాంగ్స్ టు ఎస్ వచ్చింది. ఇక్కడ ఇన్వర్స్ ప్రాపర్టీ నుంచి ప్రతి ఎలిమెంట్కి కూడా ఎడిటివ్ ఇన్వర్స్ ఉంటుంది కాబట్టి బీకి ఎడిటివ్ ఇన్వర్స్ -b అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎస్లో 3 ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి, ఏ బి -b. బీని హైడ్ చేయండి. సో ఇప్పుడు ఏ అనే ఎలిమెంట్ ఎస్లో ఉంది, -b అనే ఎస్లో ఉంది కాబట్టి వాటి యొక్క ఎడిషన్ బైనరీ ఆపరేషన్ విత్ రెస్పెక్ట్ టు ప్లస్ కాబట్టి వాటి ఎడిషన్ కూడా ఎస్లోనే ఉంటుంది. ప్లస్ ఇంటే మైనస్ కాబట్టి ఏ -b బిలాంగ్స్ టు ఎస్ సరిపోయింది. సెకండ్ పార్ట్ చూడండి. సెకండ్ పార్ట్ కూడా అంత టఫ్గా ఏమి ఉండదు లేని థియరమ్, ఈజీగానే ఉంటుంది. సెకండ్ పార్ట్ ఏంటి, కాన్వర్స్లీ అజ్యూమ్ దట్ ఏం అజ్యూమ్ చేసుకోవాలి, ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ ఇంప్లైస్ ఏ -b బిలాంగ్స్ టు ఎస్ కామా ఏబి బిలాంగ్స్ టు ఎస్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఏం ప్రూవ్ చేయాలి, నౌ వి షో దట్ ఎస్ ప్లస్ డాట్ ఈజ్ ఏ రింగ్. ఈ లైన్ అని రాయని అవసరం లేదు, మీకు తెలియడానికి రాస్తున్నాను. ముందు రింగ్ అని ప్రూవ్ చేస్తే అది సబ్ రింగ్ అయిపోయినట్టేగా. ఎందుకంటే ఎస్ అనేది ఆర్కి సబ్సెట్ కాబట్టి నువ్వు ముందు ఇది రింగ్ అని ప్రూవ్ చేస్తే సబ్ రింగ్ అయినట్టే. ఇది రింగ్ అని చేయాలి అంటే ఈ 3 మెయిన్ ప్రాపర్టీస్ 3 చేయాలి. దాంట్లో ఫస్ట్ మెయిన్ ప్రాపర్టీ అంటే క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. అదే ఆర్డర్లో చెప్పడం కుదరదు ఇక్కడ. కాబట్టి ఫస్ట్ ఏం చెప్తున్నానంటే ఐడెంటిటీ చెప్తున్నాను.
ప్లస్ ఈజ్ ఐడెంటిటీ ఇన్ ఎస్. కొంతమంది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ అంటారు, అలానే రాయొచ్చు ఏదన్నా ఒకటి. చూడండి ఇక్కడ చెప్తున్నానమ్మా, 2 ఎలిమెంట్స్ తీసుకోమని వాడే చెప్తున్నాడు కదా. 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను. లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్. 2 ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు ఒకే ఎలిమెంట్ సెకండ్ టైం తీసుకోవచ్చా, ఎన్నిసార్లైనా తీసుకోవచ్చా, రూల్ ఏమి ఉండదు. నువ్వు ఒక ఎలిమెంట్ ఒకేసారి వాడాలని రూల్ ఏమి ఉండదు. కాబట్టి నేను ఏని సెకండ్ టైం కూడా తీసుకున్నాను. దట్ ఇంప్లైస్ ఏ కామా ఏ బిలాంగ్స్ టు ఎస్. తీసుకోవచ్చు, నీకు కావాల్సిన థర్డ్ టైం కూడా తీసుకో. ఇప్పుడు ఈక్వేషన్ 1 అప్లై చేస్తున్నాను చూడండి. ఫ్రమ్ వన్ ఇంప్లైస్ 2 ఎలిమెంట్స్ ఎస్లో ఉంటే వాటి సబ్ట్రాక్షన్ కూడా ఎస్లోనే ఉంటుంది, మల్టిప్లికేషన్ కూడా ఉంటుంది, నాకు అవసరం లేదు. సో ఎప్పుడైతే ఏ కామా ఏ బిలాంగ్స్ టు ఎస్, ఫ్రమ్ 1 నుంచి ఏ మైనస్ ఏ కూడా ఎస్లోనే ఉంటుంది. ఏ మైనస్ ఏ అంటే 0 కదా, 0 బిలాంగ్స్ టు ఎస్. 0 అనేది ఎస్లో ఉంటుంది. సో మీరు ఏ ప్లస్ 0 చేసినా 0 ప్లస్ ఏ చేసినా ఏనే కదమ్మా వచ్చేది. కాబట్టి ప్లస్ అనేది ఐడెంటిటీ అవుతుంది ఎక్కడ, ఎస్లో. అంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ సాటిస్ఫై అయింది. ఎస్లో ఐడెంటిటీ ఎలిమెంట్ 0 ఉంటుంది అని క్లియర్ అయింది. తర్వాత ఇన్వర్స్, ప్లస్ ఈజ్ ఇన్వర్స్ ఇన్ ఎస్. దీన్ని ఏమని చెప్తారు, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్ అని కూడా చెప్తారు. ఇన్వర్స్ ఉందా లేదా చెక్ చేస్తున్నాను. ఇక్కడ కూడా 2 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను. ఒక ఎలిమెంటు 0, మరొక ఎలిమెంటు ఏ బిలాంగ్స్ టు ఎస్. ఏ అనేది ఎస్లో ఉంటుంది, 0 అనేది కూడా ఉంటుంది అని మనకు తెలుసు. యాక్చువల్గా ఇక్కడ లెట్ కూడా రాయకూడదు. ఏ బిలాంగ్స్ టు ఎస్ అండ్ వీ నో దట్ 0 బిలాంగ్స్ టు ఎస్. యాక్చువల్గా అలా రాయాలి సిస్టమేటిక్. అంటే 0 ఉందని తెలుసు, ఏ తీసుకున్నాను నేను. అంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, దేర్ఫోర్ 0 కామా ఏ బిలాంగ్స్ టు ఎస్. 0 ఉంది నాకు తెలుసు, ఏ కూడా ఉందని తీసుకున్నాను. మరలా ఈక్వేషన్ 1 అప్లై చేయండి. ఫ్రమ్ 1 ఇంప్లైస్ మరలా ఏ మైనస్ బి కదమ్మా, 0 మైనస్ ఏ. ఏ మైనస్ బి, ఇక్కడ ఏ ప్లేస్లో 0, బి ప్లేస్లో ఏ ఉంది కాబట్టి 0 మైనస్ ఏ బిలాంగ్స్ టు ఎస్. 0 మైనస్ ఏ అంటే మైనస్ ఏ బిలాంగ్స్ టు ఎస్. అంటే ఏ అనే ఎలిమెంట్ ఎస్లో తీసుకుంటే మైనస్ ఏ కూడా ఎస్లోనే ఉంది. అది ఎడిటివ్ ఇన్వర్స్ కదమ్మా. రెండింటిని నువ్వు కలుపు, యాడ్ చేస్తే మీకు 0 వచ్చేస్తుంది, ఎడిటివ్ ఇన్వర్స్. అలా కాకుండా మీరు బి తీసుకుని ఉంటే మైనస్ బి కూడా ఎస్లోనే ఉంటుంది. ఎస్లో నువ్వు ఏ ఎలిమెంట్ తీసుకున్నా కూడా ఇదే కాన్సెప్ట్ ప్రకారం దాన్ని ఇన్వర్స్ అంటే మైనస్ ఆఫ్ ఆ ఎలిమెంట్ కూడా ఎస్లోనే ఉంటుంది. ఐడెంటిటీ అయింది, ఇన్వర్స్ కూడా అయింది. ఇప్పుడు క్లోజర్ చెప్తున్నాను. ప్లస్ ఈజ్ క్లోజర్ ఇన్ ఎస్. ప్లస్ దృష్ట్యా చెప్తున్నాను. అంటే 2 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను. లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్. దట్ ఇంప్లైస్ ఏం ప్రూవ్ చేయాలి, ఇక్కడ రాస్తున్నాను. ఏం ప్రూవ్ చేయాలి, ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు ఎస్ అని చెప్తే చాలు. విత్ రెస్పెక్ట్ టు ప్లస్ కదా, అంటే నువ్వు ఏవైతే ఎలిమెంట్స్ తీసుకున్నావో వాటి మధ్యలో ప్లస్ పెట్టిన రిజల్ట్ ఎస్లో ఉందని చెప్తే చాలు. చూడండి అమ్మ, ఇక్కడ బి అనేది ఎస్లో ఉంటే మైనస్ బి కూడా ఎస్లోనే ఉంటుంది. నేను ఇందులో ప్రూవ్ చేశాను. ఏ అనేది ఎస్లో ఉంటే మైనస్ సి ఎస్లో ఉన్నట్టుగా బి అనేది కూడా ఎస్లో ఉంటే మైనస్ బి కూడా ఎస్లో ఉంటుంది. ఇప్పుడు నీకు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏ ఉంది, బి ఉంది, మైనస్ బి కూడా ఉంది. నాకు బి అవసరం లేదు కాబట్టి రాయలేదు. మరలా ఫ్రమ్ వన్ ఇంప్లైస్ చూడండి, వాటి యొక్క సబ్ట్రాక్షన్ ఎస్లోనే ఉంటుంది కదా. అంటే ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్. ఏ మైనస్ బి అంటే ఏ ప్లస్ బిఏ కదమ్మా. ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు ఎస్. క్లోజర్ కూడా అయిపోయింది. ఇంకేం మిగిలాయి, అసోసియేటివ్ మిగిలింది, కాంపిటేటివ్ మిగిలింది. అది కూడా చెప్పేస్తాను చూడండి. ఈ 3 క్లియర్గానే ఉన్నాయిగా. అవే మెయిన్. మిగిలినంతా చూడండి టప్ అని అయిపోతాయి, ఏం ఉండదు దాంట్లో. ప్లస్ ఈజ్ అసోసియేటివ్. అసోసియేటివ్ ఎలా చెప్తాం, 3 ఎలిమెంట్స్ తీసుకోవాలి. 3 ఎలిమెంట్స్ కూడా ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఎస్. ఎస్లో ఉంటే ఆర్లో ఉన్నట్టేనా. ఎస్కి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆరే ఇస్తుంది కాబట్టి దట్ ఇంప్లైస్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఆర్ సిన్స్ ఎస్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఆర్. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి 3 ఎలిమెంట్స్ ఆర్లోకి వచ్చేసాయి.
ఆర్లో అసోసియేటివ్ ప్రాపర్టీ ఉంటుంది, కారణం అది రింగ్ అవుతుంది కాబట్టి. దట్ ఇంప్లైస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి సిన్స్ ఆర్ ఈజ్ ఏ రింగ్ అండ్ ప్లస్ ఈజ్ అసోసియేటివ్ ఇన్ ఆర్. రింగ్ అవుతుంది అంటే అసోసియేటివ్ ఉన్నట్టే. అసోసియేటివ్ ఉందంటే ఇలా రాసుకోవచ్చు. ఆర్లో ఈ 3 నెంబర్స్ మధ్య అసోసియేటివ్ సాటిస్ఫై అవుతున్నప్పుడు ఎస్లో కూడా అవుతుంది. మీకు ముందు దీని గురించే చెప్పాను. ఇక్కడ ఈ రిజల్ట్ ఆర్లో ఉందా ఎస్లో ఉందా అని చెక్ చేయక్కర్లా. ఈ 3 నెంబర్స్ని ఇక్కడ యాడ్ చేసినప్పుడు ఎంతైతే వచ్చిందో అవే 3 నెంబర్స్ ఎస్లో యాడ్ చేసిన అంతే వస్తుంది కదమ్మా. ఆర్లో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవుతున్నప్పుడు ఎస్లో కూడా ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవుతుంది. అక్కడ వేరుగా రాదు. ఇక్కడ 10 వచ్చింది అనుకోండి, అక్కడ 20 ఎలా వస్తుంది, లేదా 20-30 ఎలా వస్తుంది, అలా రాదుగా. అలా అసోసియేటివ్ అన్న ఇలాగే చెప్తారు. అసోసియేటివ్ తర్వాత కాంపిటేటివ్ చెప్తారు. సేమ్ ఇదే ప్రాసెస్లో చెప్తారు కాంపిటేటివ్ కూడా. అంటే ఫస్ట్ మీరు ఐడెంటిటీ చెప్పారు, తర్వాత ఇన్వర్స్ చెప్పారు, తర్వాత క్లోజర్ చెప్పారు. అసోసియేటివ్ కాంపిటేటివ్ రెండూ కూడా ఎస్లో 3 ఎలిమెంట్స్ తీసుకుంటే లేదా 2 ఎలిమెంట్స్ తీసుకుంటే అవన్నీ ఆర్లో ఉన్నట్టే. ఆర్ అనేది రింగ్ అవుతుంది కాబట్టి ఆర్లో ఆ ప్రాపర్టీస్ ఎప్పుడో జరిగిపోయాయి రింగ్ కాబట్టి. సో ఆర్లో జరిగితే ఎస్లో కూడా జరుగుతున్నట్టే. కారణం నువ్వు వాటి రిజల్ట్ గురించి మాట్లాడట్లేదు, అవి రెండు ఈక్వల్ అవుతున్నాయా లేదా అని మాట్లాడుతున్నావు. అంటే దీని తర్వాత కాంపిటేటివ్ కూడా నేను చెప్పనవసరం లేదు. అంటే ఏమవుతుంది, ఫస్ట్ కండిషన్ జరిగేది ఎస్ ప్లస్ అనేది ఏమవుతుందంటే ఏబిలింగ్ గ్రూప్ అవుతుంది. 5 ప్రాపర్టీస్ చెప్పాం కాబట్టి. సెకండ్ చూడండి, సెమీ గ్రూప్ అని చెప్పాలి కదా. సెమీ గ్రూప్ అంటే ఏంటి? ఫస్ట్ది క్లోజర్, సెకండ్ది ఏంటి? అసోసియేటివ్. క్లోజర్ మనం ఏం చెప్పక్కర్లా, వాడు ఇచ్చేసాడు చూడండి. ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ ఇంప్లైస్ ఏబి బిలాంగ్స్ టు ఎస్. అది క్లోజర్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు డాట్. ఫ్రమ్ వన్ ఏంటి? ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్, దట్ ఇంప్లైస్ ఏబి బిలాంగ్స్ టు ఎస్. క్లియర్లీ డాట్ ఈజ్ క్లోజర్ ఇన్ ఎస్. అయిపోయింది. మరి అసోసియేటివ్ అవసరం లేదుగా. అందులో నువ్వు రిజల్ట్ నువ్వు చెప్పక్కర్లేదు. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని చెప్తే సరిపోతుంది. సేమ్ 3 ఎలిమెంట్స్ ఎస్లో తీసుకుంటావు, ఎస్లో తీసుకుంటే ఆర్లో ఉన్నట్టే. ఆర్లో ఆల్రెడీ అవి రెండు ఈక్వల్ అవుతున్నాయి. ఆర్లో ఈక్వల్ అయ్యి మళ్ళీ ఎస్లో ఈక్వల్ అవ్వకుండా మళ్ళీ వేరే తీర్ములు అట్లా ఉండవు కదా నెంబర్స్లో. ఒక 2 వాల్యూస్ ఈక్వల్ అయ్యాయి అంటే నంబర్స్ విషయంలో ఎప్పటికీ ఈక్వల్గానే ఉంటాయి. కాబట్టి ఎస్లో ఉంటే 3 ఎలిమెంట్స్ ఆర్లో ఉన్నట్టే. ఆర్లో జరుగుతుంది అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఎస్లో కూడా జరుగుతున్నట్టే. అలాగే డిస్ట్రిబ్యూటివ్ లాస్ కూడా ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ కాన్సెప్ట్లో ఉన్నది ఏదైనా సరే మెయిన్ సెట్లో జరిగితే దానికి సంబంధించిన అన్ని సబ్సెట్స్లోని కూడా జరుగుతాయి. అంటే మనం ఏం రాస్తాం తర్వాత ఏంటి? డాట్ ఈజ్ అసోసియేటివ్ కదమ్మా. అసోసియేటివ్ ముందు రాసినట్టుగానే లెట్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఎస్ అంటే ఎస్లో ఉంటే ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఆర్లో ఉన్నట్టే. దేర్ ఫోర్ ఏ ఇంటూ బీసీ ఈక్వల్ టు ఏబి ఇంటూ సి సిన్స్ డాట్ ఈజ్ అసోసియేటివ్ ఎక్కడ? ఇన్ ఆర్. ఆర్లో అసోసియేటివ్ కాబట్టి ఇది ఎలాగో జరుగుతుంది. ఇది జరిగింది అంటే ఎక్కడైనా సరే రెండు ఈక్వల్ అవుతున్నట్టే కాబట్టి ఆర్లో జరిగితే ఎస్లో కూడా జరుగుతున్నట్టే. దేర్ ఫోర్ ఈ డాట్ ఈజ్ అసోసియేటివ్ ఇన్ ఎస్. సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ దట్ డిస్ట్రిబ్యూటివ్ లాస్ ఆల్సో అని చెప్పేస్తాం. సో ఇక్కడి నుంచి ఎక్కడైనా సరే సబ్రింగ్ కండిషన్ వాడాలనుకుని ఎక్కడా వాడడం సబ్రింగ్ కండిషన్స్. పెద్ద ఇంపార్టెంట్ థియరమ్ కాదు, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాదు ఇది. ఒకవేళ వాడవలసి వస్తే మీరు ఏబీలను ప్రూవ్ చేసి సెమీ గ్రూప్ అని ప్రూవ్ చేసి డిస్ట్రిబ్యూటివ్ లాస్ ఇవన్నీ చేయక్కర్లా. ఈ 2 కండిషన్స్ చెప్తే చాలు, అది సబ్రింగ్ అయిపోతుంది. యాక్చువల్గా ఎన్ని కండిషన్స్ చెప్పాలి? ఇవి ఒక 5 అమ్మ, ఇవి ఒక 2, ఇవి ఒక 2, 9 కండిషన్ జరిగితేనే సబ్రింగ్ అవుతుంది. ఇక్కడ ఇంకా 9 కండిషన్స్ అవసరం లేదు. ఇవి రెండూ చెప్తే 9 కండిషన్స్ మనం చెప్పినట్టే. ఎలా చెప్పినట్టు? ఇప్పుడు అదే చెప్పాం మనం. ఈ రెండూ జరిగితే ఐడెంటిటీ ఉన్నట్టే, ఇవి రెండూ జరిగితే ఇన్వర్స్ ఉన్నట్టే, ఇవి రెండూ జరిగితే అసోసియేటివ్, అదేవిధంగా డిస్ట్రిబ్యూటివ్ లాస్ విత్ రెస్పెక్ట్ టు డాట్ క్లోజర్ అవుతుంది, విత్ రెస్పెక్ట్ టు డాట్ అసోసియేటివ్ కూడా అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఈ 2 కండిషన్స్ జరిగితే చాలు, అదేమవుతుందంటే సబ్రింగ్ అవుతుంది.
నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఐడియల్స్. ఐడియల్ డెఫినేషన్ చెప్పేసి వీడియో 9 క్లోజ్ చేద్దాం. రింగ్స్లో, రింగ్ థియరీలో రింగ్ తర్వాత మీకు ముందే చెప్పినట్టుగా సబ్ రింగ్స్ వస్తుంది, కానీ సబ్ రింగ్స్ అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఐడియల్స్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. మెయిన్ టాపిక్ ఇదే మనకి. రింగ్స్ తర్వాత మెయిన్ టాపిక్ ఐడియల్స్. చెప్తున్నాను చూడండి. ఆర్ అనేది రింగ్ తీసుకున్నా, దిస్ ఈజ్ ఏ రింగ్. దీంట్లోంచి కొన్ని ఎలిమెంట్స్ తీసుకుని ఒక సెట్ రాశాను, దీనికి యు అని పేరు పెట్టాను. ఎస్ అంటే మళ్ళా సబ్ రింగ్స్లోకి వెళ్ళిపోతారని యు అని చెప్తున్నాను నేను. ఇవి ప్రజెంట్ ఏంటి, నాన్ ఎంప్టీ సబ్సెట్. ఓకేనా, నాన్ ఎంప్టీ సబ్సెట్. సో ఇప్పుడు దీంట్లోంచి ఒక ఎలిమెంట్ తీసుకొచ్చాను, దీంట్లోంచి మరొక ఎలిమెంట్ తీసుకొచ్చాను ఏ కామా బి. ఇక్కడి నుంచి మరొక ఎలిమెంట్ తీసుకొచ్చాను స్మాల్ ఆర్. అంటే ఇప్పటిదాకా కూడా మనం సబ్ రింగ్ చెప్తున్నప్పుడు కానీ మీరు గ్రూప్ థియరీ నేర్చుకున్నప్పుడు కూడా మెయిన్ దాంట్లోంచి ఎలిమెంట్స్ తీసుకురాం, జస్ట్ ఇక్కడి నుంచి ఎలిమెంట్ తీసుకొచ్చి ఆపరేషన్స్ అని ఇక్కడే చేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఐడియల్ విషయానికి వచ్చేటప్పటికి దేన్నైతే ఐడియల్ అని చెప్పాలనుకుంటున్నావో, ఏదైతే నాన్ ఎంప్టీ సబ్సెట్ తయారు చేసావో ఆ సెట్ నుంచి 2 ఎలిమెంట్స్ బయటకు వస్తాయి. అలా కాకుండా మెయిన్ రింగ్ కూడా ఉంది కదా మనకి, రింగ్ నుంచి కూడా ఒక ఎలిమెంట్ తీసుకొస్తారు. అంటే టోటల్గా మీకు 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 ఎలిమెంట్స్ ఏమో యూలోంచి వచ్చాయి, ఒక సింగిల్ ఎలిమెంట్ మాత్రం ఆర్ నుంచి వచ్చింది, స్మాల్ ఆర్ అని తీసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఏంటి, ఏ మైనస్ బి కాలిక్యులేట్ చేస్తే అది యూలో ఉండాలి. ఫస్ట్ కండిషన్, దాన్ని మాడ్యులో ప్రాపర్టీ అని కూడా అంటారు. సరే, ఏ మైనస్ బి బిలాంగ్స్ టు యు అయి ఉండాలి, ఏ మైనస్ బి ప్లస్ కాదు. సెకండ్ కండిషన్ ఏంటంటే, ఏ గురించి మాట్లాడుతున్నాను, ఏఆర్ కాలిక్యులేట్ చేసిన, ఏ ఇంటూ ఆర్ కాలిక్యులేట్ చేసిన, లేదా ఆర్ ఇంటూ ఏ కాలిక్యులేట్ చేసిన, ఆర్ ఇంటూ అంటే ఎలా కాలిక్యులేట్ చేసినా కూడా రిజల్ట్ తిరిగి యూలోనే ఉండాలి, రెండూ యూలోనే ఉండాలి ఇక్కడ. బట్ పై ప్రాపర్టీలో 2 ఎలిమెంట్స్ యొక్క సబ్ట్రాక్షన్ మాడ్యులో ప్రాపర్టీ అంటాం, సబ్ట్రాక్షన్ యూలో ఉండాలి. సెకండ్ దాంట్లో నువ్వు ఒక ఎలిమెంట్ ఏమో యూలో వాడతారు, మరొక ఎలిమెంట్ ఏమో ఆర్లో వాడతారు. అంటే నేను చెప్తుంది ఏ గురించి అని కాదు, నువ్వు బి తీసుకున్నా ఇలాగే జరగాలి, సి తీసుకున్న ఇలాగే జరగాలి. యూలో ఉన్న ఏ ఎలిమెంట్ తీసుకున్నా, ఆర్లో ఉన్న ఒక ఎలిమెంట్ తీసుకుంటే వాటి యొక్క ప్రొడక్ట్ అది రివర్స్ చేసినా కూడా, అంటే ఏఆర్ కాలిక్యులేట్ చేసినా ఆర్ఏ కాలిక్యులేట్ చేసినా కూడా యూలోనే ఉంటే అప్పుడు యూని ఏమంటారంటే ఒక ఐడియల్ అని చెప్తారు. ఎవరికి, ఆర్కి ఐడియల్ అవుతుంది. ఇంకోటి చిన్న విషయం ఒకటి చెప్తాను. అలా కాకుండా ఏఆర్ మాత్రమే అయ్యింది, ఆర్ఏ అవ్వలేదనుకోండి, పోనీ నాకు తెలియదు అనుకోండి, ఆర్ఏ గురించి తెలియదు, అవ్వలేదు, ఏదన్నా అనుకోవచ్చు. నేను ఒక్కటే కాలిక్యులేట్ చేస్తాను, ఏఆర్ కాలిక్యులేట్ చేస్తాను. ఇక్కడ ఏ అనేదేమో యూలో ఉంది, ఆర్ అనేదేమో సేమ్ రింగ్లో ఉంది. ఏఆర్ అనేది మాత్రం యూలో ఉందని తెలిస్తే అప్పుడు దాన్ని పర్టికులర్గా దీన్ని రైట్ ఐడియల్ అంటారు, రైట్ ఐడియల్. అలానే ఏఆర్ కాకుండా ఆర్ఏ మాత్రమే ఉందనుకోండి, అంటే ఏ మైనస్ బి బిలాంగ్స్ టు యూ ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు యూ. సెకండ్ అమ్మ, ఆర్ఏ బిలాంగ్స్ టు యూ ఫర్ ఆల్ స్మాల్ ఆర్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్, ఏ బిలాంగ్స్. ఈ కండిషన్స్ ఇక్కడి నుంచి ఇక్కడ రాయలేదు, ఇక్కడ రాశాను అంతే. ఈ 2 కండిషన్స్ మాత్రమే అయ్యాయి అనుకోండి, ఈ 2 కండిషన్స్ అయ్యాయి, అప్పుడు దాన్ని ఏమంటామంటే లెఫ్ట్ ఐడియల్ అంటారు. ఆర్ఏ అనేది యూలో ఉంది, ఏఆర్ అనేది కూడా యూలో ఉందనుకోండి, అప్పుడు ఇది రైట్ ఐడియల్ అవుతుంది, లెఫ్ట్ ఐడియల్ అవుతుంది, టోటల్గా అది ఐడియల్ అవుతుంది. ఇప్పుడు ఐడియల్ డెఫినేషన్ ఏంటి, ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ యూ ఆఫ్ ఏ రింగ్ ఆర్ ఈజ్ కాల్డ్ అన్ ఐడియల్ ఇఫ్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు యూ ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు యూ, ఏఆర్ కామా ఆర్ఏ బిలాంగ్స్ టు యూ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు యూ అండ్ ఆర్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్ అని చెప్తాను. అంటే కండిషన్ ఏంటి, అక్కడ రాసిందే ఏ మైనస్ బి బిలాంగ్స్ టు యూ ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు యూ, అంటే ఏ ఎలిమెంట్స్ తీసుకున్నా కూడా అలానే జరగాలి. సెకండ్ ఏంటి, ఏఆర్ కామా ఆర్ఏ బిలాంగ్స్ టు యూ ఫర్ ఆల్ స్మాల్ ఆర్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్, ఏ బిలాంగ్స్ టు యూ. ఇక్కడ తీసుకున్న ఆర్లు ఉన్నాయి చూసారా, అది క్యాపిటల్ ఆర్ నుంచి వస్తుంది, ఏ ఉంది చూసారా, అది యూ నుంచి వస్తుంది. రెండూ జరిగితే దాన్ని ఐడియల్ అంటారు.
ఒకవేళ ఆర్ఏ జరగలేదనుకోండి, జరగలేదో మనకు తెలియదు, ఏఆర్ మాత్రమే కాలిక్యులేట్ చేస్తాం. ఏఆర్ అనేది మాత్రమే యూలో ఉంటే దాన్ని రైట్ ఐడియల్ అంటారు. అలా కాకుండా ఆర్ఏ మాత్రమే ఉంటే దాన్ని లెఫ్ట్ ఐడియల్ అంటారు. మరి డెఫినేషన్ అర్థమైందా? తర్వాత ఈ ఐడియల్ తయారవుతున్నప్పుడు కూడా ఫస్ట్ ఎలిమెంట్ ఏముంటుంది తెలుసా? జీరో బారే ఉంటుంది. జీరో బార్ అనేది ఐడియల్ అయిపోతుంది. మీరు చెక్ చేసుకోండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పేశాను నేను. ఆర్ అనేది రింగ్ అవుతుంది. యూలో నేను ఏం తెచ్చానంటే జీరో ఒక్కటే తెచ్చాను అనుకోండి, ఇంకేం తేలా, జీరో ఒకటే, కొంచెం పెద్ద రాస్తాను. యూలో జీరో ఒక్క ఎలిమెంటే ఉంది, జీరో ఒక్క ఎలిమెంటే ఉంది, ఇంకేమీ లేదు. ఇప్పుడు నేను ఫస్ట్ కండిషన్ చూడండి, దీంట్లోంచి 2 ఎలిమెంట్స్ తీసుకొచ్చాను. ఏ అంటే జీరోనే, బి అన్న జీరో, మరి వేరే ఎలిమెంట్ లేదు కదా. ఐడియల్ అవ్వాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటి? ఏ మైనస్ బి బిలాంగ్స్ టు యూ ఉండాలి. జీరోలోంచి జీరో తెస్తే జీరోయే కదమ్మా, ఫస్ట్ కండిషన్ జరిగిపోయింది. సెకండ్ కండిషన్ ఏంటి? దీంట్లోంచి నీకు నచ్చిన నెంబర్ తెచ్చుకో. ఆర్ తీసుకొచ్చాను. దీంట్లోంచి నచ్చిన నెంబర్ అంటే ఒకటే ఉంది కాబట్టి అదే తీసుకురా, పక్కన జీరో పెట్టాను. ఆర్ ఇంటూ జీరో రాసిన, జీరో ఇంటూ ఆర్ రాసిన యూలోనే కదమ్మా ఉంటుంది. ఈ టోటల్ వాల్యూ జీరోయే కదా, అందులో ఒక్కటే ఉంది. అంటే సింగిల్టన్ జీరో అనేది ఎప్పుడూ కూడా ఏమవుతుంది? ఒక ఐడియల్ అవుతుంది ఆర్కి, గుర్తుపెట్టుకోండి. ఇంక దానికి మీరు వెరిఫికేషన్ చేయక్కల్లా, సింగిల్టన్ జీరో అనేది ఐడియల్ అయిపోతుంది. మరలా ఆర్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ తెచ్చేస్తారనుకోండి, యూలో తెమ్మన్నాడు కదా అని మొత్తం అన్నీ తెచ్చేసాడు. అంటే దీంట్లో ఆర్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఇందులో ఉండిపోయింది. అప్పుడు ఆ యూ కూడా ఏమవుతుందంటే ఐడియల్ అయిపోతుంది. మీరు కండిషన్స్ వెరిఫై చేసుకోండి, అన్ని కండిషన్స్ కూడా జరుగుతాయి. మెయిన్ రింగ్లో జరగని కండిషన్ ఏముంటుంది? అన్నీ జరుగుతాయి కాబట్టి. సో ఇప్పుడు సింగిల్టన్ జీరో అనే ఐడియల్ని ఏమంటామంటే నల్ ఐడియల్ అని కానీ, జీరో ఐడియల్ అని కానీ, ట్రివియల్ ఐడియల్ అని కానీ అంటారు. 3 నేమ్స్ ఏదైనా చెప్పొచ్చు. జీరో ఐడియల్ అంటారు కొంతమంది, ట్రివియల్ ఐడియల్ అంటారు మరికొంతమంది. అదేవిధంగా నల్ ఐడియల్ అని, నల్ ఐడియల్ అంటే ఏమీ లేదని కాదు, జీరో మాత్రమే ఉంది అని. మరి ఇక్కడ అన్ని ఎలిమెంట్స్ తెచ్చేస్తారనుకోండి, ఆర్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ తెచ్చేసినప్పుడు కూడా ఐడియల్ అవుతుంది. ఆ ఐడియల్ని ఇంప్రాపర్ ఐడియల్ అంటారు, ఇంప్రాపర్ ఐడియల్. సో అవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయనుకోండి, వాటిని ప్రాపర్ అంటారు. మీకు అర్థం కాకపోతే ఇంక కొంచెం వివరంగా చెప్తాను. ఆర్ అనేదమ్మా రింగ్, ఇది మెయిన్ రింగ్ అనుకోండి. దీనికి చాలా ఐడియల్స్ ఉండొచ్చు. దాంట్లో కంపల్సరీ నాకు తెలిసిన ఐడియల్ ఏంటంటే సింగిల్టన్ జీరో, ఇది ఐడియల్ అవుతుంది, మనం ప్రూవ్ చేస్తాం. ఇట్ సెల్ఫ్ ఆర్లో లేని ఎలిమెంట్ ఉంటుంది కదా, లేని ప్రాపర్టీ ఉండదు, ఇది కూడా ఐడియల్ అవుతుంది. మధ్యలో ఐడియల్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే గురించి నేను చెప్తున్నాను. ఉంటే ఏమంటారు? దీన్ని, ఈ ఐడియల్ని సింగిల్టన్ జీరో అని ఈ ఐడియల్ని నల్ ఐడియల్ అని కానీ, జీరో ఐడియల్ అని కానీ, ట్రివియల్ ఐడియల్ అని కానీ అంటారు. ఇట్ సెల్ఫ్ ఉంది కదమ్మా, అంటే యూ ఈక్వల్ టు ఆర్ అయిపోయింది, ఇక్కడ యూ ఈక్వల్ టు జీరో అయింది. ఇలా రెండు ఈక్వల్ అయిపోతే, నువ్వు తెచ్చిన ఎలిమెంట్స్ ఆరు ఈక్వల్ అయిపోతే ఆ ఐడియల్ని ఏమంటారంటే ఇంప్రాపర్ ఐడియల్ అంటారు. ఇంప్రాపర్ ఐడియల్స్ అంటారు. మధ్యలో ఐడియల్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, సెట్ని బట్టి డిసైడ్ అవుతుంది, రింగ్ని బట్టి. ఇన్ కేస్ ఐడియల్స్ ఉంటే వాటిని ఏమంటారంటే ప్రాపర్ ఐడియల్స్ అంటారు. ప్రాపర్ ఐడియల్స్. ఇదేమ్మా జీరో ఐడియల్ కానీ, నల్ ఐడియల్ కానీ, ట్రివియల్ ఐడియల్ అని కానీ అంటాం. కాన్సెప్ట్స్ మీ పేరు గుర్తొస్తున్నాయి కదా మీకు. సో జీరో ఐడియల్ అంటే యూ ఈక్వల్ టు జీరో ఉంటుంది, ఇంప్రాపర్ ఐడియల్ అంటే యూ ఈక్వల్ టు ఆర్ అయిపోతుంది. ఇంకా మిగిలిన ఐడియల్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉంటే వాటిని ప్రాపర్ ఐడియల్స్ అంటారు, లేకపోతే గొడవ లేదు. ఇందుకు ఐడియల్ అంటే ఏం చెప్పాను? ఆర్లోంచి ఒక ఎలిమెంట్ తీసుకొస్తారు. ఏ సెట్నైతే, ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్నైతే నువ్వు ఐడియల్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నావో దాంట్లోంచి 2 ఎలిమెంట్స్ తీసుకురా. వాటి సబ్ట్రాక్షన్ కూడా అదే సెట్లో ఉండాలి. దాంట్లోంచి ఒక ఎలిమెంట్ తీసుకున్నావు, రింగ్లోంచి 6 తెచ్చావు కదా, వాటిని నువ్వు ఎలా మల్టిప్లై చేసినా కూడా యూలోనే ఉంటే అప్పుడు యూనే ఉంటాం, అంటే ఐడియల్ అని చెప్తారు. దీనికి సంబంధించిన థియరమ్స్ 10th వీడియోలో చూద్దాం మనం.